హలో గాయస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వెరీ, రాజుస్ హియర్. ఓకే సార్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి థీరీస్ చెప్పుకుంటున్నాం కదా. థీరీస్లో కొన్ని స్టోరీలు అయ్యాయి, మేము స్టోరీ ప్రకారం చదువుకుంటున్నాం కదా. ఆ స్టోరీలో లాస్ట్ చెప్పుకున్న స్టోరీ ఏంటి సార్? వ్యాలెన్స్ బాండ్ థీరీ. దట్ ఈస్ ద 5th థీరీ. ఓకేనా? 3 థీరీస్ తర్వాత వచ్చే థీరీ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ ఆర్డర్లో ఇది వచ్చేసి లాస్ట్ థియరీ. ఓకేనా? వ్యాలెన్సీ బాండ్ థియరీ తర్వాత వచ్చేది క్రిస్టల్ ఫీల్డ్ థియరీ సార్. ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఎవరు చెప్పాడు, ఏంటి పరిస్థితి, ఈ స్టోరీ ఏంటి, మొత్తం దీన్ని ఏమైనా మొత్తం థియరీస్ కన్క్లూడ్ చేశాడా లేకపోతే ఏంటిది చూద్దాం సార్. ఓకేనా? వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఓకేనండి? అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటంటే, ఐ ప్రామిస్ యూ డైలీ నేను 7 AM మీకు వేకప్ చేస్తానండి విత్ 1 కెమిస్ట్రీ టాపిక్తో. దట్స్ మై ప్రామిస్. ఓకేనండి? ఎవ్రీ డే 7 AM నా వీడియో ఒకటి యూట్యూబ్లో ఉంటుంది. ఓకేనండి? విత్ యువర్ ఇంట్రెస్టింగ్ కెమిస్ట్రీ టాపిక్ with tricks and tips related to the all competitive exams through any exam, any competitive chemistry purpose exam, chemistry related exam. Okay, like ASAT, NEET, any type of chemistry related exams తాలూకా సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ASAT, NEET, AP సెట్, వాటికి కావాల్సిన టాపిక్స్ నేను ఇస్తూ ఉంటాను సార్. ఆ వే ఆఫ్ ప్రాసెస్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ స్టార్ట్ చేశాను నేను. ఆ వీడియోస్ అన్నీ నేను నా బ్లాగ్లో ఉంటాయి. యూ చెక్ ఆన్ ఇట్. ఓకేనండి? వెళ్ళిపోతాము. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ సార్. ఓకేనా? మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది బ్యాలెన్స్ బాండ్ పౌలింగ్ స్టోరీ చెప్పుకున్నాం. దాని తర్వాత వచ్చేది అంటే, దాని తర్వాత ఎందుకు వస్తుంది సార్? బ్యాలెన్స్ బాండ్ థియరీలో ఏమైనా డిమెరిట్స్ ఉంటే దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఇంకొక థియరీ అనమాట. దట్ ఈస్ ద crystal field theory is proposed by Van Hook and Bethe sir. Van Hook and William Bethe అని అంటారు సార్. ఓకేనండి? ఈ ఇద్దరు సైంటిస్టులు చెప్పే స్టోరీ ఏంటి, అసలు కాంప్లెక్సెస్ గురించి ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్? ముందు థీరీస్కి వచ్చినటువంటి డిమెరిట్స్లో ఏమైనా ఫాలోఅప్ చేశారు. ముందు వచ్చిన వ్యాలెన్స్ బాండ్ థియరీలో డిమెరిట్స్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వాడు ఏం చెప్పాడు సార్? ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ చెప్పాడు, కానీ మ్యాగ్నెటిక్ మూమెంటం చెప్పలేదు సార్. ఎంత వాల్యూ ఉంటుందని ఉంటుంది కదండి మ్యాగ్నెటిక్ మూమెంటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాంప్లెక్స్ ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కలర్ ప్రాపర్టీస్ చెప్పలేదు, స్టెబిలైజేషన్ చెప్పలేదు, ఇంకా అలా చూసుకుంటుంటే చాలా చెప్పలేదు. కొన్ని డిమెరిట్స్గా మనం చెప్పుకున్నాం. ఓకేనా? వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇంకేం చెప్పచ్చు, అవుటర్ ఇన్నర్ స్పియర్ చెప్పలేదు. ఓకేనా? వీడు ఆ డిమెరిట్స్ ఫాలోఅప్ చేసుకుని ఏమైనా అందులో కన్క్లూడ్ చేశాడా, లేకపోతే వీడు ఏమైనా కొత్త పాయింట్స్ చెప్పాడో చెప్పుకుందాం. ఓకేనండి? ఖచ్చితంగా చెప్పాడు సార్. కొత్త పాయింట్స్ ఏంటంటే చాలా చెప్పాడు సార్. మ్యాక్సిమం కాంప్లెక్సెస్కి కన్క్లూజన్ ఈ థియరీతో లభించిందని నా అనాలిసిస్. అందులో వచ్చేసి ఫస్ట్ కాంప్లెక్సెస్కి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ చెప్పాడు సార్. CFSE, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆర్ స్ప్లిటింగ్ ఎనర్జీ అంటాడు సార్. ఈ స్టెబిలైజేషన్ ఎనర్జీ బట్టి ఆ కాంప్లెక్సెస్కి బోర్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని చెప్పాడు సార్. అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఒంటరి ఎలక్ట్రాన్లు బట్టి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ బట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఓకేనా? ఒక ఫార్ములా ఉంటుంది, ఇదేంటి చూద్దాం. అసలు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఏంటి అది చూసిన తర్వాత మనం వెళ్దాం. ఒక్కొక్క వాడి యొక్క పాస్టులేట్స్, వాడి స్టోరీలో ఏ పాయింట్స్ ఉన్నాయో మనం ఒకసారి కొంచెం అనాలిసిస్ చేసుకుంటే వాడు చెప్పింది ఒక్కొక్కటి చెప్పేద్దాం సార్. ఓకేనా? తర్వాత వెరీ ఇంపార్టెంట్, కాంప్లెక్సెస్ యొక్క స్పైనల్ అండ్ యాంటీ స్పైనల్ స్ట్రక్చర్స్ చెప్పాడు సార్. ఏ కాంప్లెక్స్ స్పైనల్ అని చెప్తాం, ఏ కాంప్లెక్సెస్కి యాంటీ స్పైనల్ అని చెప్తాం అనేది చెప్పాడు సార్. ఓకేనా? నెక్స్ట్ కలర్ ప్రాపర్టీస్ చెప్పాడు సార్. ఎక్స్ప్లెయిన్స్ ద అకార్డింగ్ దిస్ థియరీ కలర్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? అదేవిధంగా కాంప్లెక్సెస్కి ఏదో ఒక డిస్టార్షన్ ఉంటుంది అని చెప్పాడు సార్. దాన్ని జాంటల్ డిస్టార్షన్గా చెప్పాడు. అంటే ఈ ఎక్స్ప్లెయిన్స్ ద డిస్టార్షన్ ఆఫ్ కాంప్లెక్సెస్. Distortion of complexes.
దాన్ని ఏమన్నాం సార్ మనం, అనాలిసిస్ ఆఫ్ ఆర్ సెట్ అండ్ ఏపీ సెట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా జాన్ టైలర్ డిస్ట్రాక్షన్ మీద ఒక బిట్ వచ్చుద్ది. ఆ జాన్ టైలర్ డిస్ట్రాక్షన్ ఎలా చెప్పాడంటే వీడియో చెప్పాడు, అది ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఏ కాంప్లెక్స్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, అది వీక్ ఉంటుందా, స్ట్రాంగ్ ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా, ఓకేనా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ ఇలా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ పర్పస్గా వచ్చే టాపిక్స్ అనమాట. ఇంకా ఉన్నాయి సార్, కలర్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ మొమెంటం, స్పైనల్, యాంటీ స్పైనల్, వాటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఒక్కొక్కటి కంక్లూడ్ చేద్దాం. ఓకేనా, వీడు ఫస్ట్లో చెప్పిన పాయింట్ ఏంటంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ గురించి చెప్పాడు సార్. ఏ కాంప్లెక్స్కి అయినా అకార్డింగ్ దిస్ థియరీ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఉంటుంది అని చెప్పాడు. అంటే ఏ ఆర్బిటాల్కి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్బిటాల్ కంటే మనకి ఎక్కువ కాంప్లెక్స్లో యూజ్ అయ్యే ఆర్బిటాల్ ఏంటి సార్, డి ఆర్బిటాల్ కదా సార్. ఈ డి ఆర్బిటాల్ అనేది స్ప్లిట్ అవుతుంది అంటున్నాడు సార్. స్ప్లిట్ అవుతుంది అంటున్నాడు. ఎందుకు అవుతుంది అంటున్నాడు అంటే డ్యూ టు ద ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగండ్స్, ఈదర్ వీక్ లైగండ్ ఆర్ ఎనీ స్ట్రాంగ్ లైగండ్ వల్ల ఆ డి ఆర్బిటాల్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్నారు సార్. ఎలా స్ప్లిట్ అవుతాయి అంటే మనకి డి ఆర్బిటాల్ తెలుసు ఎలా ఉంటుంది సార్, లైక్ దిస్ 1 2 3 4 5 ఆల్ ఆర్ సేమ్ ఎనర్జీ లెవెల్. ఇందులో ఉన్నవన్నీ మనకు తెలుసు కదా సార్, dxy, dyz, dzx, dx square minus y square, dz square. ఓకేనండి, దీస్ ఆర్ ఏమంటాడంటే దీస్ ఆర్ T2z ఆర్బిటాల్స్, these three are easy orbitals. Easy means double degenerate orbitals. ఈ జనరేషన్ అనేది స్ప్లిట్టింగ్ వల్ల వస్తుంది. ఎందుకు స్ప్లిట్టింగ్ వస్తుందని చెప్పాడంటే వీడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగండ్స్ వల్ల డి ఆర్బిటాల్ అనేది స్ప్లిట్ అయిపోతుందంట. ఎలా స్ప్లిట్ అవుతుంది, అసలు ఎందుకు స్ప్లిట్ అవుతుంది అని మాట్లాడదాం మనం. ఓకేనా, ఇదేమో ట్రిప్లీ డీజనరేట్ ఆర్బిటాల్స్. దీస్ ఆర్ easy, these are T2z. ఈజీ అంటే డబుల్లీ డీజనరేట్, T2z అంటే ట్రిపుల్ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఓకేనండి, ఇలా క్లాసిఫై చేశాడు. వీడి స్ట్రక్చర్, వీడి యొక్క ఏమంటారు డయాగ్రామ్స్ మనకు తెలుసు ఎలా ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ నేను గీసే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ T2z ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి సార్, dxy ఆర్బిటల్ ఎలా ఉంటుంది, మనకు ఆల్రెడీ డి ఆర్బిటల్ తెలుసు, డంబుల్ షేప్లో ఉంటుంది. దట్ ఈస్ ద dxyకి ఇస్తున్నాం కాబట్టి ఇది x యాక్సిస్, y యాక్సిస్ అనుకుంటే ఆర్బిటల్స్ లైక్ దిస్ అలాంగ్ ది యాక్సిస్ లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ట్రిప్లీ డీజనరేట్ ఆర్బిటల్స్ అన్ని కూడా ఎగ్జిస్ట్ ఇన్ ద అలాంగ్ ది యాక్సిస్ లైక్ దిస్. ఇలా YZ కదా, y యాక్సిస్, z యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటి సార్, ఇంకేముంది, dZx. Orbitals are along the axis. ఇవేమో in between the axis. Sorry, I am very confused. These are in between the lobes. These two orbitals are between the axis. ఇవేమో along the axis exist అవుతాయి, ఇవేమో between the axis exist అవుతాయి. ఓకేనా, dx square y square. ఓకేనా, ఇలా ఉంటుంది సార్. along the axis అంటే పైన కదా, బిట్వీన్ ద యాక్సిస్ అంటే మధ్యన కదా, యాక్సిస్ బిట్వీన్ లో ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. దీస్ ఆర్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్, దీస్ ఆర్ అలాంగ్ ద యాక్సిస్. ఓకేనా, ఇదేంటి సార్, dx square y square. నెక్స్ట్ ఇంక లాస్ట్ ఇదేంటి సార్, dz square. అగైన్ దిస్ ఇలా ఉంటుంది సార్. ఇలా డి ఆర్బిటాల్లో 5 డి ఆర్బిటాల్స్ కూడా ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగాండ్ లో, ఏదో స్ట్రాంగ్ లైగాండ్, వీక్ లైగాండ్ లో స్ప్లిట్ అయిపోతుంది అన్న సార్. ఎలా స్ప్లిట్ అయిపోతుందంటే, అసలు స్ప్లిట్ ఎందుకు అవుతుంది సార్, ఇది గ్రౌండ్ స్టేజ్ లో ఇలా ఉంటుంది, కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగాండ్ ప్రెజెన్స్ లో ఇవన్నీ కూడా డీజనరేట్ అయిపోతున్నాయి సార్.
ఐ మీన్ నాట్ డీజనరేట్. ఇవన్నీ కూడా డీజనరేట్ అంటే సేమ్ ఎనర్జీ లెవెల్లో ఉంటాయి, కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగాండ్, ఎనీ లైగాండ్ either strong or weak ligand, ఇదేమవుతుంది సార్, మొత్తం డి ఆర్బిటాల్ అనేది నాన్ డీజనరేట్ అయిపోతుంది. అంటే నాన్ డీజనరేట్ వాటి అన్ని ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? ఇక్కడ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నప్పుడు, లైగాండ్స్ అంటే ఏం సార్ ఇవి, ఏం చేస్తాయి లైగాండ్స్ నేచర్ ఏంటి, ఇట్స్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్స్ టు ద అవర్ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఓకేనా, ఆల్రెడీ సెంట్రల్ మెటల్ ఆటంలో ఎన్నో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి లైక్ దిస్. ఇలా D1 అయితే 1 ఉంటుంది, D2 అయితే 2 ఉంటాయి, 3 అయితే 3, 4, 5, 6, 8 అలా 10 ఎలక్ట్రాన్స్ వరకు ఉంటాయి కదా సార్. ఎన్నో కొన్ని ఎలక్ట్రాన్ ఉంటాయి కదా. ఓకేనా, ఇందులో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం లైగాండ్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డొనేట్ చేసే స్వభావం ఉంటాయి కదా, అవునా. ఓకేనా, ఇలా ఇందులో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి వచ్చేది కూడా, అటాక్ చేసేది కూడా ఎలక్ట్రాన్సే. అందువల్ల వీటి మధ్య రిపల్షన్స్ వచ్చేస్తాయి సార్. ఓకేనా, ఈ రిపల్షన్స్ వల్ల ఈ 5d ఆర్బిటాల్స్ కూడా 2 రకాలుగా విడిపోతాయి సార్. ఒకవేళ ఈ డి ఆర్బిటాల్ అనేది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ అయ్యింది అనుకోండి, లైక్ ఎనీ కాంప్లెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ COF6 3 CO CN 6 times 3 ఇలా ఉందనుకో, ఇలాంటి కాంప్లెక్స్లో ఉన్న డి ఆర్బిటాల్ అనుకోండి సార్. అంటే ఏమంటున్నాను నేను, ఒకవేళ ఆక్టాహైడ్రల్ అయితే, ఆక్టాహైడ్రల్ ఉన్న డి ఆర్బిటాల్ అయితే ఎలా డీజనరేట్ అవుతుంది అంటే, ఈ ఆక్టాహైడ్రల్ వల్ల ఆక్టాహైడ్రల్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్ లైగాండ్స్ అప్రోచ్ అయినప్పుడు రిపల్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే అలాంగ్ ద యాక్సిస్, ఈ ఆర్బిటాల్ మీద జరిగి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి సార్. ఈ ఆర్బిటాల్ దగ్గర అంటే 2 ఆర్బిటాల్స్ ఎక్కడ, ఆక్టాహైడ్రల్లో మాత్రం ఇట్స్ ఆక్టాహైడ్రల్. ఇది ఆక్టాహైడ్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టాహైడ్రల్లో అవుతుంది అనుకుంటే, ఆక్టాహైడ్రల్లో రిపల్షన్ ఎలా జరుగుతుంది సార్, అలాంగ్ ద యాక్సిస్ జరుగుతుంది సార్. అలాంగ్ ద యాక్సిస్లో ఉన్న లోబ్స్ దగ్గర, ఆర్బిటాల్స్ దగ్గర రిపల్షన్ జరగడం వలన దోస్ ఆర్బిటాల్స్ ఆర్ హై లెవెల్, దట్ ఈస్ దీస్ 2 ఆర్బిటాల్స్ ఆర్ వెరీ హై ఎనర్జీ బికాస్ ఆఫ్ హై రిపల్షన్. ఇక్కడ రిపల్షన్ అనేది ఎలా జరుగుతుంది సార్, త్రూ ద అలాంగ్ ద యాక్సిస్. అలాంగ్ ద యాక్సిస్లో ఏ ఆర్బిటాల్స్ ఉన్నాయి, dx² - y² dz² ఆర్బిటాల్స్ ఉన్నాయి. కాబట్టి దోస్ 2 ఆర్బిటాల్స్ ఆర్ arranged in high energy order like this. These orbitals are dx² - y², these are dz². Okay nandi, the remaining 3 orbitals, that is a T2z orbitals, are low repulsion because of those 3 are in between axis. మిగతా ఉన్న 3 ఆర్బిటల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి సార్, ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉంటాయి. అక్కడేమో రిపల్షన్ తక్కువ ఉంటుంది, లైగండ్స్ వల్ల వచ్చే రిపల్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి దీస్ 3 ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లో ఎనర్జీ స్టేట్ లైక్ దిస్, dxy dyz dzx. ఓకేనా సార్, ఇది ఈ విధంగా క్రిస్టల్ వీల్ థియరీ ప్రకారం డి ఆర్బిటాల్ అనేది స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు స్ప్లిట్టింగ్ జరుగుతుంది సార్, బికాస్ ఆఫ్ ద లైగాండ్స్. ఓకేనా, ఇదర్ స్ట్రాంగ్ ఆర్ వీక్ లైగాండ్స్ వల్ల ఏమవుతుంది సార్, లైగాండ్స్ రిపల్షన్, ఎలక్ట్రాన్స్ రిపల్షన్ అయిపోయి స్ప్లిట్ అయిపోతుంది. ఎలా స్ప్లిట్ అయిపోతుంది, దే ఆర్ 2 in ways. ఒకటేమో ఈజీ ఆర్బిటాల్స్ గాను, ఒకటేమో T2z ఆర్బిటాల్స్ గాను. ఆక్టాహైడ్రల్ అయితే స్ప్లిట్టింగ్ అనేది అలాంగ్ ది యాక్సిస్ జరుగుతుంది. కాబట్టి అలాంగ్ ది యాక్సిస్ లో ఉన్న ఆర్బిటాల్స్ దగ్గర మాత్రం రిపల్షన్ హై ఉంటుంది. కాబట్టి ఆ 2 ఆర్బిటాల్స్ కూడా హై ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. ద రిమైనింగ్ 3 ఆర్బిటాల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఏ లో ఎనర్జీ స్టేట్ లైక్ దిస్. ఇలా ఓకేనా, ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి స్ప్లిట్టింగ్ ఎనర్జీనే మనం CFSE అంటాం, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అని అంటాం. ఓకేనండి, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కదా సార్, ఈ రెండు కలిపితే వచ్చేదే మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. దాన్ని డెల్టా నాట్తో చూపిస్తాం సార్. నాట్ అని ఎందుకన్నాను సార్, యాక్చువల్గా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ని డినోటెడ్ బై డెల్టా. మనం ఇక్కడ చెప్తుంది దేనికి సార్, ఆక్టాహైడ్రల్ కదా, ఇట్స్ సింపుల్ యాజ్ ఏ డెల్టా నాట్. నాట్ మీన్స్ ఓ మీన్స్ డెల్టా ఓ ఆర్ డెల్టా నాట్. ఓ మీన్స్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఓకేనండి, ఇక్కడ ఉండే దాంట్లో ఈ రెండింటి ఈ డిస్టెన్స్ని ఏమంటాం సార్, మనం ఇక్కడ ఉన్న ఈ డిస్టెన్స్ని ఏమంటాం సార్, ఈజీ T2z ఆర్బిటాల్స్ యొక్క డెల్టా నాట్.
ఈజీ ఆర్బిటాల్స్ యొక్క డెల్టా నాట్. అంటే ఈజీ ఆర్బిటాల్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ, T2z ఆర్బిటాల్స్ యొక్క స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎంత ఉందో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్లీవేట్ అయ్యాయి సార్ ఇవి, ఎలా క్లీవ్ అయ్యాయి? 5 ఆర్బిటాల్స్ కూడా 5 ఆర్బిటాల్స్, ఒకటేమో 2 ఆర్బిటాల్స్గా, ఒకటేమో 3 ఆర్బిటాల్స్గా. ఎలా? రిపల్షన్స్ వల్ల. ఓకేనా సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనండి, ఈ విధంగా ఉంటుంది. ఇవేమో డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఇవేమో నాన్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. బికాస్ ఆఫ్, ఎందుకు నాన్ డీజెనరేట్ అంటున్నాం? బికాస్ ఆఫ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగాండ్ ప్రెజెంట్ అవ్వడం వల్ల వచ్చింది నాన్ డీజెనరేట్స్. అంటే ఎనర్జీ లెవెల్స్ మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నాయి అంటే, ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో అలాంగ్ ది యాక్సిస్ అనేది రిపల్షన్ జరుగుతుంది. కాబట్టి అలాంగ్ ది యాక్సిస్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఈ 2 ఆర్బిటాల్స్ కాబట్టి రిపల్షన్ అనేది ఈ 2 ఆర్బిటాల్స్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దోస్ ఆర్ అరేంజ్ ఇన్ ద హై ఎనర్జీ లెవెల్ లైక్ దిస్. ఇలా ఇవి 2 ఏంటి సార్? dx² - y² dz². Because of these are arranging in along the axis have more repulsion because of ligand presence. ఓకేనా, ఈ 2 కూడా లో ఎనర్జీ. 3 yz dzx. ఓకేనా సార్, ఓకేనా. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మొత్తం స్ప్లిట్టింగ్ ఎనర్జీని, రెండిట్లో కలిపిన స్ప్లిట్టింగ్ ఎనర్జీని క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అంటాం. దాన్ని డెల్టాతో సూచిస్తాం. మనం ఈ డి ఆర్బిటాల్ అనేది ఒకవేళ ఆక్టాహైడ్రల్లో ప్రెసెంట్ అయితే, ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కాంప్లెక్సెస్లో ఉన్న డి ఆర్బిటాల్ అనుకుంటే దాన్ని ఎలా సూచిస్తాం సార్? డెల్టా నాట్. బికాస్ డెల్టా నాట్ మీన్స్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఓకేనా, ఇండివిజువల్గా స్ప్లిట్టింగ్ ఎనర్జీ కలిపిస్తే సరిపోతుంది. ఓకేనా, స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈ డిస్టెన్స్ ఉన్నా చూసారా, ఈ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఏంటి సార్? ఇది ఈజీ ఆర్బిటాల్ యొక్క స్ప్లిట్టింగ్ ఎనర్జీ. దట్ ఈస్ ద ఈజీ ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. ఎలా చెప్తాను సార్? టోటల్ ఎన్ని ఆర్బిటాల్స్ స్ప్లిట్టింగ్ జరిగింది దాన్ని డినామినేటర్లో వేసుకున్నట్లయితే 5 ఆర్బిటాల్స్లో కదా డీజనరేట్ జరిగి స్ప్లిట్టింగ్ అయిపోయింది. ఓకేనా, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వల్ల స్ప్లిట్టింగ్ అయ్యాయి? 3 ఎలక్ట్రాన్స్ నుంచి స్ప్లిట్ అయ్యాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ స్ప్లిట్ అయ్యాయి కాబట్టి ఆ 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసాం. ఓకేనా, ఇక్కడ సైన్ ఏమొస్తుంది సార్? బికాస్ ఆఫ్ హై ఎనర్జీ కాబట్టి పాజిటివ్ సైన్. దట్ ఈస్ ద 3/5. ఓకేనా, దీని వాల్యూ చూస్తే ఎంత వస్తుంది సార్? -0.6 డెల్టా నాట్. ఓకేనా, ఇక్కడ చూడండి సార్, దీన్ని ఏమంటాం? T2z యొక్క డెల్టా నాట్. ఓకేనా, దాన్ని ఎలా చెప్తాం సార్? T2z యొక్క డెల్టా నాట్. ఓకేనా, అగైన్ ఈ 3 ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అయ్యాయి? 5 ఆర్బిటాల్స్ నుంచి స్ప్లిట్ అయ్యాయి. ఏ 2 ఆర్బిటాల్స్ నుంచి స్ప్లిట్ అయ్యాయి? మిగిలిపోయినట్టు 2 ఆర్బిటాల్స్ నుంచి స్ప్లిట్ అయ్యాయి కాబట్టి 2. ఓకేనా, అగైన్ ఇక్కడ సైన్ ఏంటి? బికాస్ ఆఫ్ లో ఎనర్జీ లెవెల్ దిస్ సైన్ హ్యావ్ -2/5. T2z యొక్క స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఏమవుతుంది సార్? 4 కాబట్టి -0.4 డెల్టా నాట్. ఓకేనండి, T2z ప్లస్ ఈజీ కలిపితే ఏమవుతుంది సార్? మనకి టోటల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ వస్తుంది. అంతేనా? T2z ప్లస్ ఈజీ కలిపితే మనకి టోటల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ వస్తుంది. అది కాంప్లెక్స్ బట్టి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది D5 కాంప్లెక్స్ అనుకోండి. ఎలక్ట్రాన్స్ అనేవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా అరేంజ్ అవుతాయి. D4 అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎనర్జీ అవుతాయి. ఒకవేళ D5 అయితే లైక్ హియర్ ఇలా మళ్ళీ ఇలా ఇక్కడ బికాస్ ఆఫ్ లైగాండ్ ప్రెజెన్స్ లో ఇలా మారుతాయి కదండి ఆక్టాహైడ్రల్లో. ఒకవేళ స్ట్రాంగ్ లైగాండ్ అయితే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగాండ్ అన్నాం కదా, స్ట్రాంగ్ లైగాండ్ అయితే 5 ఎలక్ట్రాన్లు ఎలా వెళ్తాయి చూడండి. స్ట్రాంగ్ లైగాండ్ అయితే ఒక్కసారి దాన్ని ఒక సెపరేట్గా చెప్పాలి. ఓకేనా, 1 2 3 ఎందుకు లెక్క పెట్టారంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారండి. సార్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, మీరు చెప్పింది నోట్స్ తీసుకోవడానికి అవ్వట్లేదు సార్ అని. కొంచెం సైడ్ అవుతాను, మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకుంటున్నంత తీసుకోండి. ఓకేనా, ఓకే రెడీ. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే టోటల్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ చెప్పాం సార్. ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా అరేంజ్ అయితే
ఏ లైగాండ్స్ ప్రెజెన్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతాయి నేను చెప్తాను. ఓకేనా, జస్ట్ ఈ ఆర్డర్ చెప్పేస్తాను, ఇది ఎలా ఉంచుతాను. ఓకేనా, ఆక్టాహైడ్రల్. ఓకేనండి, ఇక్కడే వరకు అయిపోయింది. ఒకవేళ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయితే ఏంటి పరిస్థితి, ఎలా వెళ్ళిపోతుంది సార్? ఈ 5 ఎలక్ట్రాన్లు కూడా ఇలా విడిపోతాయి అనుకున్నాం కదా. ఈజీ హియర్, T2G హియర్. ఓకేనా, ఇక్కడ వచ్చేది స్ప్లిటింగ్ ఎనర్జీ. ఇక్కడ డిస్టెన్స్ అనేది బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ హైగా ఉంటుందండి. బికాస్ ఆఫ్ రిపల్షన్ అనేది హైగా ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ పెరిగిపోతుంది. అర్థమవుతుందా? ఒకవేళ వీక్ ఫీల్డ్ అయితే, ఐ మీన్ వీక్ లైగండ్ అయితే, అప్పుడు డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇలా. బికాస్ ఆఫ్ లో రిపల్షన్. లో రిపల్షన్ వల్ల స్ప్లిటింగ్ అనేది తగ్గిపోద్ది, హై రిపల్షన్ వల్ల స్ప్లిటింగ్ అనేది పెరిగిపోద్ది. ఓకేనా, ఎట్లాంటి వాటిలో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అయితే, స్ట్రాంగ్ లైగండ్ అయితే D5 కాంప్లెక్స్ ఎలక్ట్రాన్స్ ఎలా స్ప్లిట్ అవుతాయి. వీక్ ఫీల్డ్ లైగండ్ ఇన్ ప్రెజెన్స్ లో D5 కాంప్లెక్స్ ఉన్నటువంటి ఏదైనా D5 కాంప్లెక్స్, అది కోబాల్ట్ అవ్వచ్చు, నికెల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, D5 అయితే ఎలా స్ప్లిట్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ లో ఏమైంది, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ వల్ల రిపల్షన్ పెరిగిపోయింది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఓకేనా, ఈ వీక్ ఫీల్డ్ లైగండ్ వల్ల రెండింటి మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఓకేనా, డిస్టెన్స్ తగ్గిపోయినప్పుడు, డిస్టెన్స్ పెరిగినప్పుడు ఎలా ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంటే, లైక్ ఎలా, ఫస్ట్ T2Gలోకి అంటే లో ఎనర్జీలోకి వెళ్తాయి కదా ఎలక్ట్రాన్స్, లైక్ ఇలా 1 2 3. ఇదే కదా హున్సులు, ఎగెన్స్ట్ చేయకూడదు, ఎగెన్స్ట్ హున్సులు కాదు. ఓకేనా, తర్వాత ఎలక్ట్రాన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళాలనుకుంటారు, కానీ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదంటే బికాస్ ఆఫ్ హై డిస్టెన్స్. ఎక్కువ డిస్టెన్స్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ అనేది ఇలా వెళ్ళకుండా మళ్ళీ పేరప్ అవుతుంది ఇలా. ఓకేనా, 4 5. అర్థమైందండి? ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ T2G5 ఈజీ 0 అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ లైగండ్ D5 కాంప్లెక్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దీస్ ఆర్ T2G ఆర్బిటల్స్, దీస్ ఆర్ ఈజీ ఆర్బిటల్స్, లైక్ 1 2 3. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఖచ్చితంగా బికాస్ ఆఫ్ లో డిస్టెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తాయి ఇలా. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, T2G3, దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాం మనం, T2G3 ఈజీ 2. ఓకేనండి, ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయిన మనకు తెలుసు, సో మనం ఈజీగా కట్టొచ్చు కదా. CFSE వీక్ ఫీల్డ్ ప్రెజెన్స్ లో వీక్ ఫీల్డ్ లైగండ్ ఉన్నటువంటి D5 కాంప్లెక్స్ కి అయితే దాని యొక్క CFSE ఎంత సార్? T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్? 3 కదా. 3 ఇంటూ T2G యొక్క స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎంత? -0.4 డెల్టా నాట్ ప్లస్ తర్వాత ఏంటి 2 ఇంటూ 0.6 డెల్టా నాట్. therefore 12 minus 1.2 plus 1.2, therefore 0 stabilization energy. There is no stabilization energy, 0. ఓకేనా, అంటే అంత దగ్గరగా ఉంటుంది అన్నమాట. స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ జరగదు బికాస్ ఆఫ్ వీక్ ఫీల్డ్. ఓకేనా, ఇక్కడ చూడండి, చేస్తున్నాం, ఇక్కడ చూడండి సార్ ఎలా పెడతాం. T2G అన్ని 5 కదా. T2G and CFSE of this complex equal to T2G answer minus ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ 5 ఇంటూ T2G యొక్క స్టెబిలైజేషన్ ఎనర్జీ మైనస్ 0.4 ప్లస్ 0 ఇంటూ 0.6 దట్ ఈస్ ద 2.0 డెల్టా నాట్. ఓకేనండి, ఇలా ఏ కాంప్లెక్స్కైనా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కట్టచ్చు. ఓకేనా, ఏ కాంప్లెక్స్ కైనా అంటే ఎన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి సార్? D1 కాంప్లెక్స్ ఉంటుంది, D2 ఉంటుంది, D3 ఉంటుంది, D4 ఉంటుంది, D5 ఉంటుంది, D6 అలా D10 వరకు ఉంటాయి. అలా ఆ D1 నుంచి D10 వరకు వచ్చిన కాంప్లెక్సెస్ అన్ని కట్టాలి. అందులో మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి? D1 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగండ్, D1 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ లైగండ్. అదేవిధంగా D10 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ లైగండ్, D10 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగండ్. వాటికి CFSE కట్టొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇంకొక పాయింట్ మనం స్టోరీలో ఇంకొక పాయింట్ చెప్పాడు అన్నాం కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్ అని.
వ్యాలెన్సీ బాండ్ థియరీలో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, అది పారామాగ్నెటిక్. డైఎలక్ట్రాన్స్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, డయామాగ్నెటిక్ చెప్పుకున్నాం కదా. దాని ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్న లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ బట్టి వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ కట్టచ్చు సార్ త్రూ దిస్ ఫార్ములా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈక్వల్ టు √n into n+1. here n equal to n into n+2. n equal to number of lone pair electrons. ఓకేనా. ఇక్కడ మనం చూడాల్సినవి రెండు క్యాలిక్యులేట్ చేసాం సార్. ఒకటేమో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, ఒకటేమో బోర్ మ్యాగ్నెటం, ఇంకొకటేమో ది కాన్ఫిగరేషన్. ఓకేనా. ఇక్కడ ఈ టాపిక్ నుంచి బిట్ ఎలా వస్తుంది అంటే ఏదో ఒక 4 పిచ్చి కాంప్లెక్సెస్ ఇచ్చేస్తాడు, వాటి యొక్క సిఎఫ్ఎస్సి కట్టమంటాడు. ఓకేనా. లేకపోతే సిఎఫ్ఎస్సి ఇచ్చి కింది కాంప్లెక్స్లో ఈ సిఎఫ్ఎస్సి రిలేటెడ్ కాంప్లెక్స్ ఏది అంటాడు, లేదా ఒక కాంప్లెక్స్ ఇచ్చి దాని యొక్క బోర్డ్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఎంత అడుగుతాడు. ఓకేనా. ఈ 2 బిట్లు ఖచ్చితంగా వస్తాయి. నేను నెక్స్ట్ ఏం చెప్తానంటే మొత్తం D1 నుంచి D10 కాంప్లెక్సెస్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, వాటిగా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, వెళ్ళిపోదాం. ఓకేనా సార్. మొత్తం D1 నుంచి D10 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇది ఏ కాంప్లెక్స్ ఇచ్చినా మనకి ఖచ్చితంగా ఇవే వస్తాయి. ఓకేనా. ఇవి వచ్చినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ లైగాండ్. ఓకేనండి. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అలా చెప్తాం అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం. ఓకేనా. మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చినట్లయితే మనం ఈజీగా సిఎఫ్ఎస్సి కట్టేయవచ్చు. ఓకేనా. మనం ఇది ఓన్లీ దేని మీద చెప్పుకుంటున్నాం సార్? ఓన్లీ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. దీనికి రిలేటెడ్ క్వైట్ ఆపోజిట్ టెట్రాహైడ్రల్ అని చెప్తాను. ఓకేనా. ఏమన్నాం? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ లైగాండ్లో డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది? కొంచెం హైగా ఉంటుంది, ఇలా అంతేనా. కొంచెం హై ఎనర్జీ ఉంటుంది ఈజీకి T2Zకి. ఎప్పుడు స్ట్రాంగ్ లైగాండ్ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ రిపల్షన్ హైగా ఉంటుంది, సో డిస్టెన్స్ పెరిగిపోద్ది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఎలా ఉంటుంది సార్? డిస్టెన్స్ అనేది దేనికి T2Zకి ఈజీకి చాలా దగ్గరగా ఉంటుంది బికాస్ ఆఫ్ వీక్ లైగాండ్ వల్ల డిస్టెన్స్ అనేది తగ్గిపోద్ది. ఓకేనా. అలాంటి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుంది మనం ఎలా చెప్తాం. ఓకేనా. D1 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్? ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అప్పుడు అది అందులోకి వెళ్తుంది సార్, ఖచ్చితంగా T2Zలోకి వెళ్తుంది. అంటే T2Z1 ఈజ్ 0. ఓకేనండి. ఓకేనా. అంటే 1 అంటే ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? 1. ఎందుకు లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం? ఇందాక ఒక ఫార్ములా చెప్పాను కదా. బై యూజింగ్ దిస్ and we calculate the any complex to Bohr magnetons. మ్యాగ్నెటిక్ మూమెంటం కట్టొచ్చు కదా. సో అందుకు n నెంబర్ ఆఫ్ కట్టివచ్చు. n అంటే 1 into 1+2 దట్ ఈస్ ద 3 అంటే ఎంత అవుతుంది సార్? √3 అంటే ఎంత సార్? 1 పాయింట్ సంథింగ్ ఉంటుంది. దానికి కూడా చిన్న ట్రిక్ ఉంది, నేను చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ D2 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కదా. therefore T2Z2 is 0. హియర్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 2. ఇక T2Z3 అంటే ఓన్లీ ఇక్కడే వస్తుంది. T2Z3 ఈజ్ 0. అగైన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అన్ని 3. ఓకేనా. D4 అంటే 3 నిండిపోయిన తర్వాత 4వది ఎక్కడికి వెళ్తుంది సార్? ఈజీలోకి వెళ్ళిపోద్ది అనకూడదు. ఓకేనా. ఈజీలోకి వెళ్ళదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ లార్జ్ డిస్టెన్స్. అప్పుడు మళ్ళీ అందులోకి వస్తుంది సార్, D2Zలోకి వస్తుంది. దట్ ఇస్ ద T2Z4 ఈజ్ 0. ఓకేనా. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని సార్? ఇది పేర్ అయిపోయింది కాబట్టి 2. ఓకేనా. D5 T2Z5 ఈజ్ 0. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని సార్? ఇక్కడ ఒకటి ఉంటుంది కాబట్టి 1. therefore T2Z6 అంటే T2Z6 ఈజ్ 0. therefore 6 అంటే మొత్తం పేర్ అప్ అయిపోతాయి కదండి. therefore 0 ఎలక్ట్రాన్స్, 0 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, దేర్ ఈజ్ నో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. D7 T2Z6 ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా లార్జ్ డిస్టెన్స్ అయినా కొంచెం కష్టపడి ఇక్కడికి వెళ్ళిపోవాలి D7కి అయినప్పుడు. ఓకేనా. దట్ ఇస్ ద ఈజీ 1. ఈ 2 సార్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 1. ఓకేనా. అగైన్ T2Z6 ఈజీ 2. therefore లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 2. ఓకేనా. మళ్ళీ T2Z6 ఈజీ 3. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 3 కదా.
ఎలా ఉంటాయి అప్పుడు 3 అంటే ఇలా కదా ఉంటాయి. దెర్ఫోర్ 1 D10 T2G6 EZ4 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 0 ఇలా ఉంటుంది సార్. ఏ ఎలక్ట్రాన్స్కైనా ఏ కాంప్లెక్స్కైనా మనం కాన్ఫిగరేషన్ గీయొచ్చు. ఆ కాన్ఫిగరేషన్ వచ్చేస్తే మనం ఈజీగా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ గీయొచ్చు. ఓకేనండి, ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్. ఇక్కడ లోన్ పేర్స్ బట్టి మనకు ఉన్న ఫార్ములా బట్టి మనం కట్టేయచ్చు. N×N+2 బోర్ మ్యాగ్నెటాన్, దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంటంకి ఫార్ములా. ఓకేనండి, దానికి చిన్న ట్రిక్ ఉంది, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఇప్పుడు వీక్ ఫీల్డ్ చూసేద్దామా. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ దీనికి ఇదంతా ఏంటి సార్, ఆక్టాహైడ్రల్. ఇక్కడ రాశాను కదా, ఆక్టాహైడ్రల్కి ఈజీ ఏమో పైన ఉంటుంది, T2G ఏమో కింద ఉంటుంది. ఆల్రెడీ పైన కిందన నేను ఎందుకు చెప్పాను ఆల్రెడీ, ఎందుకు పైకి వెళ్తుంది, ఎందుకు కిందకి వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ D1 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్. ఓకేనా, T2G1 EZ0 అగైన్ N=1. ఓకేనా, మీరు చూసినట్లయితే D1 ముందు రాసింది, తర్వాత చిన్న ట్రిక్ అబ్జర్వ్ చేద్దాం. T2G2 EZ0 లోన్ పేర్స్ 2, T2G3 EZ0 లోన్ పేర్స్ ఎన్ని సార్ 3. ఓకేనా, T2G ఇప్పుడు చూడాలి మనం 4 వచ్చినప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ ముందు 3 ఇలా ఫిల్ అయిపోతాయి, తర్వాత 4వది ఎక్కడికి వెళ్ళాలని దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈజీలోకి వెళ్తుంది. దట్ ఈస్ T2G3 EZ1. ఎన్నిసార్లు లోన్ పేరు, ఇక్కడ 3, ఇక్కడ 1, 4. ఓకేనా, T2G3 EZ2 ఆన్సర్ 5. T2G ఇక్కడ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకేనా, తక్కువ డిస్టెన్స్ కాబట్టి మనం ఎలా అయినా ఎన్ని వేషాలైనా వేయచ్చు. ఓకేనా సార్, ఆ వేషం వచ్చేలాగా ఆర్డర్లో వేషం వేస్తుంది ఇక్కడ. ఓకేనా, 2G4 EZ2 4 కాబట్టి ఇక్కడ ఒకటి పేరు అయిపోద్ది, ఇక్కడ 2, ఇక్కడ 2, దేర్ఫోర్ 4 లోన్ పేర్స్. ఓకేనా, T2G5 EZ2 ఇక్కడ ఆన్సర్ 5 అంటే ఎలా వస్తుందా, T2G5 కదా, 1, 3 ఇక్కడ 3. T2G6 EZ2 T2G అంతా ఫిల్ అయిపోద్ది, ఈజీలో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అగైన్ T2G6 EZ3 అంటే ఒక పేరు అయిపోద్ది, 1 లోన్ పేరు ఉంటుంది. T2G6 EZ4 0 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఓకేనండి, మీకు ఎవరికైనా కావాల్స్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, రెడీ 1 2 3. ఓకేనండి, ఈ విధంగా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే D1 D2 D3. ఓకేనండి, ఈవెన్ ఇన్ స్ట్రాంగ్ ఫీల్డ్, ఈవెన్ ఇన్ వీక్ ఫీల్డ్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. అబ్జర్వ్ చేశారా, మీరు ఏ కాంప్లెక్స్ అయినా D1 D2 D3తో ఉంది అని కనిపించింది అనుకోండి, అది స్ట్రాంగ్ లేకుండా వీక్ లేకుండా అని అవసరం లేదు, మనకి మారు అవి. అదేవిధంగా వీటితో పాటు కింద చూడండి D10 D9 D8 ఇవి కూడా. ఓకేనండి, D9 D8 D10 ఈ 6 కాంప్లెక్సెస్ ఏ కాంప్లెక్స్ కనిపించినా, ఈవెన్ ఇన్ స్ట్రాంగ్ ఫీల్డ్, ఈవెన్ ఇన్ వీక్ ఫీల్డ్, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, మనం చూసుకోవాల్సింది D4 D5 D6 D7. స్ట్రాంగ్ ఫీల్డ్లో అయితే అలా జరుగుతుంది, వీక్ ఫీల్డ్లో అయితే అలా జరుగుతుంది. స్ట్రాంగ్ ఫీల్డ్లో అయితే డిస్టెన్స్ పెరిగిపోతుంది కాబట్టి పేరైపోతుంది T2Gలోనే. అందులో వీక్ ఫీల్డ్లో ఏంటి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, ఈ విధంగా మనం జాగ్రత్తగా గీయొచ్చండి. ఇదండి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజ్ అనేసి చిన్న ట్రిక్ ఫాలో అయితే మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనండి, దీన్ని బట్టి మనం ఏ కాంప్లెక్స్కి ఇచ్చినా సరే మనం ఏం కట్టచ్చు, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ కట్టొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చూడండి, మీకు నచ్చింది తీయండి, ఇవి చెప్తున్నాను.
ఓకేనండి. చిన్న డిస్టర్బెన్స్, మార్కర్ కొంచెం డార్క్ అయిపోయింది, వాటర్తో పెడితే కానీ సరిపోలేదు. ఓకేనా, మీరు ఎలా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం, చదివిస్తాను. ఓకేనా, ఇలాంటి కాంప్లెక్స్ మనకు తెలిసిపోయినప్పుడు స్టెబిలైజేషన్ ఎనర్జీ దేనికైనా ఈజీగా కట్టొచ్చు మనం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఆల్రెడీ D5 కట్టాం కాబట్టి D8 చూడండి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్లో D8 యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కట్టాలి. ఇదే కదా D8. ఓకేనా, D8 ఎలా స్ప్లిట్ అయింది, T2G6 EG2గా. ఓకేనా, CFSE ఈక్వల్ టు T2Gలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి సార్, 6. దాని యొక్క స్టెబిలైజేషన్ ఎంత సార్, ఇందాక డయాగ్రామ్లో తీసుకున్నాం, -0.4 ప్లస్ ఈజీలో ఎలక్ట్రాన్స్ ఎన్ని సార్, 2. దాని యొక్క స్టెబిలైజేషన్ ఎంత సార్, +0.6. అయిపోయిందా. దేర్ఫోర్ 24 -2.4 2 12 -1.2 దేర్ఫోర్ -1.2 డెల్టా నాట్. D8 కాంప్లెక్స్, ఇటువంటి D8 కాంప్లెక్స్ ఆక్టాహైడ్రల్ D8 కాంప్లెక్స్ మరియు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. ఆ కాంప్లెక్సెస్లో ఆ లైగాండ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ లైగాండ్స్ లైక్ CO, CN, NO, పిరిడిన్, బైపిరిడిన్ ఇవన్నీ ఉంటే అది ఆక్టాహైడ్రల్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఏవైనా కట్టొచ్చు మీరు. ఓకేనా సార్, మీరు కట్టండి. టెస్ట్ యువర్ సెల్ఫ్లో వీక్ ఫీల్డ్ కట్టండి సార్. వీక్ ఫీల్డ్లో D8కి, D9కి, D10కి కట్టి నాకు చెప్పండి సార్ ఎంత వచ్చిందో వాల్యూస్. D8 యొక్క క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ, D9 యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, D10 యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ విత్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. ఓకేనండి, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. అంతకన్నా ముందు మీకు ఏం చెప్పాను నేను, లోన్ పేర్ సెలక్షన్స్ బట్టి ఏం చెప్పొచ్చు మనం, దాని యొక్క ఏ కాంప్లెక్స్కైనా మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూద్దామా. ఓకేనా సార్, కొంచెం టైం వేస్ట్ అవుతుంది అయినా పర్లేదు. ఏమన్నా మ్యాగ్నెటిక్ మూమెంట్, మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్కి ఫార్ములా ఏంటి సార్, √N × N+2 బోర్ మ్యాగ్నెట్ ఇట్స్ యూనిట్స్. చాలా లో, అప్పుడు ప్రీవియస్ ఇయర్లో అయితే మ్యాగ్నెటిక్ మూమెంట్ యూనిట్స్ చేయడానికి కింద బోర్ మ్యాగ్నెట్ అను జౌల్స్ కెల్విన్ ఇన్వర్స్ ఏవో ఇచ్చాడు. వీటి మీద కూడా బిట్ వచ్చింది ఒకసారి. మ్యాగ్నెటిక్ మూమెంట్ యొక్క యూనిట్స్ ఏంటని కింద 4 యూనిట్స్ ఇచ్చాడు. ఓకేనా సార్. ఓకేనా, ఇక్కడ అన్ని ఏంటి సార్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. మనం ఇప్పుడు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, నెంబర్ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కోవాలో. ఏ కాంప్లెక్స్కైనా కట్టొచ్చు, ఏ కాంప్లెక్స్కైనా ఖచ్చితంగా లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి సార్, మ్యాక్సిమం లోన్ పేర్స్ 5. N = 1 అయితే ఏంటి, N = 2 అయితే ఏంటి, N = 3 అయితే ఏంటి, 4 అయితే ఏంటి, 5 అయితే ఏంటి. చిన్న ట్రిక్ ఉంది, ట్రిక్ కట్టొచ్చు, ఈజీ కట్టొచ్చు. ఓకేనా, N అంటే ఏం అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ ఒక లోన్ పేరు ఉంటే దాని యొక్క కాంప్లెక్స్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అంతా 1 × 1 + 2 దట్ ఈస్ 3. √3 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు పెట్టుకోవచ్చు. 1 లోన్ పేరు ఉంటే 2 పాయింట్ సంథింగ్ ఉంటుంది, 3 లోన్ పేర్స్ ఉంటే 3 పాయింట్ సంథింగ్ ఉంటుంది, 4 లోన్ పేరు ఉంటే 4 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఈజీగా మనం చెప్పచ్చు. ఓకేనా, అక్కడ ఆప్షన్లో ఆవిడ మనకన్నా తెలివైన వాడు 1.737, 1.73, 1.83 అలా ఇస్తే మాత్రం దెబ్బ అయిపోతాం. అంటే ఈ వాల్యూస్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా సార్, కరెక్ట్ వాల్యూస్ 1 ఉంటే 1.73, 2 ఉంటే 2.82, 1.73, 2.82, 3.94, yes, 87, 5.9189. ఓకేనండి, ఇలా మ్యాక్సిమం ఇలా వన్ లోన్ పేరు ఉన్నదంటే మీరు
వన్ ఉన్న ఆన్సర్ పెట్టవచ్చు. అందులో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ మార్చారనుకోండి, ఖచ్చితంగా ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమం 5 ఉంటాయి కదా లోన్ పేర్స్, అంతకన్నా మించి ఉండవు కదండి. ఈ విధంగా మనం లోన్ పేరు మ్యాగ్నెటిక్ మూమెంటం కట్టవచ్చు. ఓకేనా సార్? ఇదంతా కూడా దేనికి సార్? ఆక్టాయిడ్ కాంప్లెక్స్ యొక్క క్రిస్టల్ స్టెబిలైజేషన్ కట్టచ్చు. ఆక్టాయిడ్ కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్కైనా మనం బోర్ మ్యాగ్నెటిక్ మూమెంటం కట్టచ్చు. ఆక్టాయిడ్ కాంప్లెక్సెస్లో ఏ కాంప్లెక్సెస్కైనా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్స్ ఆర్ వీక్ ఫీల్డ్ లైగాన్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పొచ్చు. ఓకేనండి? ఇది క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఒక టాపిక్, బిట్టి వచ్చే టాపిక్. ఓకేనా సార్? నెక్స్ట్ టెట్రాహైడ్రల్ చూద్దామా? చూసే ముందు నెక్స్ట్ టుమారో ఎపిసోడ్లో టెట్రాహైడ్రల్ చెప్తాను సార్ నేను. అందరికీ ముందు ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ డే అంతా మీకు బాగా ఉండాలి. హ్యావ్ ఏ గుడ్ డే. అండ్ దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఈజ్ హియర్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.